కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని అయితే కొలుస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కోడెని కట్టేస్తే కొడుకు పుడతాడన్న నానుడైతే ముందు నుంచి ఉంది. ఇక్కడికైతే పేద భక్తులు అయితే వస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి అయితే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర నుంచి అయితే పేద భక్తులు అయితే వస్తుంటారు. చాలా దూర ప్రాంతాల నుంచి అయితే స్వామి కృపకైతే పాత్రలు అవుతుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే కోడెనైతే కట్టేస్తుంటారు. ఇక్కడికైతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోడెనైతే ఇక్కడికైతే తీసుకురావడం జరుగుతుంది. శివునికి అయితే ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కోడెనైతే కట్టేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే దీనికి సంబంధించి అయితే కోడెలను అయితే వివిధ ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ ఎండోమెంట్ ఆధ్వర్యంలో అయితే కొంతమంది లెటర్లు తీసుకొచ్చి అయితే వీటిని అయితే ఇష్యూ చేస్తున్నారని చెప్పేసి ఇటు విశ్వ హిందూ పరిషత్తో పాటు బీజేపీ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి అయితే కోడెలను అయితే కబేలాలకైతే తరలిస్తున్నారని చెప్పేసి అయితే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ముందు నుంచి అయితే మేమైతే దీనిపైన వివరణ అయితే కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ సంబంధించి అయితే రాము గౌడ్ అయితే ఉన్నారు. ఒకసారి అయితే వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముందు నుంచి అయితే ఈ చర్చ అయితే కొనసాగుతుంది, కబేలాలకైతే తరలిస్తున్నారని అయితే చర్చ కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారంటే నిన్న సైతం ఏంటంటే ఆవులను అయితే తరలించారని చెప్పేసి, కోడెల్ని తరలించారని చెప్పేసి అయితే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఏం చెప్తారంటే దీనికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ముందు నుంచి ఎలా ఉంది సార్? దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొడుకు పుడితే కోళ్ళేగాలని కట్టేయాలి, కోడెను దేవునికి బహుమతించారని చెప్పేసి మొదటి నుంచే ఉన్నటువంటిది. కోడెను కట్టేస్తే కొడుకు పుడతాడని మన భక్తులు అనుకుంటున్నారు. కానీ భక్తులు సమర్పించినటువంటి కోడెలు ప్రైవేటు గోశాలలు, కొన్ని ప్రైవేటు గోశాల మోపైనాయి. ఆ ప్రైవేటు గోశాల ఏవైతే ఉన్నాయో తెలంగాణ గోశాల ఫెడరేషన్ అని పేర్లు పెట్టుకొని వాటి ద్వారా చిన్న చిన్న గోశాల పేర్లు, రిజిస్ట్రేషన్ గోశాల పేర్లు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి ఏవైతే కోడెలు ఉన్నాయో వాటిని అక్రమంగా తరలిస్తున్నారు. వాటిని గతంలో మేము అడిగినాం, ఈ కోడెలు ఎటు పోతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఒక్కసారైనా మీరు తెలుసుకోండి సార్, మీరు ఖచ్చితంగా వీటి గురించి చర్య తీసుకోండి అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ఈఓ గారిని, ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఈఓ గారిని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ అడిగినా కూడా ఎవరు స్పందించలేరు. ఇప్పుడు ఏదైతే స్టేషన్ గన్పూర్ దగ్గర కోడెలు ఇవైతే దొరికినాయో ఇప్పుడు అంటున్నారు మేము అవి ఏం జరుగుతున్నాయి, ఏం కథనో వాటి గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేరు ఎంక్వైరీ? ఎండోమెంట్ ఆఫీస్ లెటర్ తీసుకొచ్చి ఈ యొక్క మహేష్ అగర్వాల్ అనే సారు, గొప్ప సారు తీసుకొని వీటిని వెళ్తున్నాడు. మరి ఎందుకు? ఆయనకు ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి కూడా ఒక లెటర్ ఉంది. ఆయన కావాలని చెప్పేసి ఆయన సంపాదించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కోడెలను అక్రమంగా తరలిస్తున్నాడు. వీటిపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే అంటే ప్రస్తుతం అయితే వీటిని ఎక్కడికి తరలిస్తున్నారంటే దీనికి సంబంధించి అయితే ఎవరు ఇవి మహేష్ అగర్వాల్ ఎవరు అంటే దీనికి సంబంధించి అయితే ఏం జరుగుతుందంటే వీటిని కబేలాలకు తరలిస్తున్నారని చెప్పి ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? ఇది పూర్తి స్థాయిలో నిజమే. మేము గతంలో కూడా ఆర్టీఐ పెట్టాము, ఎక్కడెక్కడ గోశాలలు ఉన్నాయి, ఏ గోశాలకు పోతున్నాయి అని చెప్పేసి పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పటికి కూడా వాటి పని మీదనే ఉన్నాం. ఇవి ఏదైతే మొన్న దొరికిందో అక్కడ గోశాల లేదు, తప్పుడు గోశాల పేరు సమర్పించి వీటిని తరలించారు. ఈ మహేష్ అగర్వాల్ అనే వ్యక్తి ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ గోశాలలు ఉన్నాయో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడికి వెళ్ళి తరలిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అక్కడికి అయిన తర్వాత వాళ్ళు వాటిని అమ్ముకోవడం జరుగుతుంది. ఇవి అన్ని వివిధ తండాల పేర్ల మీద ఈ రిజిస్ట్రేషన్ అయిన గోశాలలకు పంపిస్తున్నారు. అవి రిజిస్ట్రేషన్ కాని గోశాలలే, కానీ పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పేసి ఇక్కడ మేము కోరుచున్నాం. లేని పక్షంలో బాగుండదని తెలియజేస్తున్నాం. ఓకే అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే స్టేషన్ గన్పూర్ పోలీస్ స్టేషన్లోకి ఎఫ్ఐఆర్ నమోదైందా అంటే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది అంటే వారు ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి అయితే అక్కడ గోశాలలు ఉన్నాయి, అసలు తెలంగాణ గోశాల ఫెడరేషన్ అనేది ఎవరిది పేరు మీద ఉంది, అసలు దీనికి సంబంధించి అంటే రెగ్యులర్గా ఎక్కడికి వెళ్తుంటాయి అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు దీని గురించి అయితే ఫైట్ చేస్తున్నారు, అంతేకాకుండా దీనికి సంబంధించి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా, అధికారులు ఏం చెప్తున్నారు? మేము దీని గురించి గత 7-8 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ తప్పుడు వెళ్తున్నాయి, ఇవన్నీ కరెక్ట్గా లేవు, గోశాలన్నీ ఇవన్నీ తప్పుడు గోశాలలు, ఇవన్నీ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఈఓ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. కానీ ఇదంతా ఒక అధికారులు కావాలని చెప్పేసి జరుగుతున్నటువంటి వైనం. వాళ్ళు ఈ కోళ్ళేగలని వెంటనే ఇక్కడికి వెళ్ళి తరలించాలి, ఇక్కడ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయలేము అనే ధోరణితోని వచ్చిన వాటిని వచ్చినట్టు వాటికి పంపించడం జరుగుతుంది. ఓకే అంటే ప్రస్తుతం వేములో ఎన్ని గోశాలు ఉన్నాయంటే దీనికి సంబంధించి అయితే కొంతవరకు అయితే హిందువుల మనోభావాలు అయితే దెబ్బతీస్తున్నారని చెప్పేసి అయితే పెద్ద ప్రచారం అయితే కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎన్ని గోశాలు ఉన్నాయి అంటే, అంతేకాకుండా రెగ్యులర్గా అంటే సంవత్సరంలో ఎక్కడెక్కడ వెళ్తుంటాయి అంటే ఎన్ని వస్తుంటాయి ఇక్కడ వేములవాడకి అయితే, అంతేకాకుండా ఇక్కడ నుంచి అయితే ఎన్ని విడతలుగా అయితే బయటకు వెళ్తుంటాయి సార్? నెలల దాదాపు ఒక 4 నుంచి 5 లోళ్ళు వెళ్తుంటాయి ఇక్కడ నుంచి. ఇక్కడ 2 గోశాలలు ఉన్నాయి, ఒకటి తిప్పాపురం గోశాల, రెండోది కట్టకింది గోశాల. ఈ 2 గోశాలల నుంచి నెలల
దాదాపు ఒక 6 times 7 times వెళ్తుంటాయి. ఒక్క లోడ్ ఎంబడ 25 ఎక్కిస్తారు. కానీ అవన్నీ 20-25 అవన్నీ సరైనవి కాదు. ఎక్కిస్తే ఒక 6 ఎక్కిస్తారు. 6 ఒక వెటనరీ డాక్టర్ సర్టిఫికేట్ ద్వారా వెళ్ళాలి. ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయని మొదటి నుంచే మేము చెప్తున్నా కూడా పట్టించుకోలేరు. ఓకే, అంటే ప్రస్తుతం మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అంటే అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు అయితే? ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడ స్టేషన్ గన్పూర్లో కేసు అయింది. అక్కడ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు అంటే అక్కడ గోశాలనే లేదు, ఇది తప్పుడు గోశాల పేరు మీద వీటిని తరలించారు. వీటివి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తరలించిన వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. కానీ వీరి వెనుక ఎవరైతే ఉన్నారో వారిపై కేసు బుక్ చేయాల్సిందిగా, వారిపై చర్య తీసుకోవాల్సిందిగా దేవస్థానం అధికారులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను మేము కోరుచున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అసలు? అంటే వీరికి సంబంధించి అయితే వీటికి అంతిమ గమ్యస్థానం ఎక్కడికి చేరుతున్నాయి? ఇవి గమ్యస్థానం అనేది అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి అవన్నీ స్లాటర్ హౌస్కి పోతున్నాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ తప్పుడు గోశాలల పేర్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు ఒక DCM వ్యాను ఖరీదు ఆ ఊరికి పోవాలంటే 20,000 రూపీస్ తీసుకుంటారు. 20,000 రూపాయలు కట్టి ఇక్కడ కిరాయి తీసుకొని ఈడికి వెళ్ళి అక్కడ వాళ్ళ గ్రామానికి తీసుకుపోయి మేము ఉచితంగా పంపిణీ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? ఎవరు లేరు. అదంతా తప్పుడు విషయం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారంటే ఇక్కడున్నటువంటి నాణ్యమైన ఇక్కడున్నటువంటి రైతులకు మేము ఈ కోడెలను అప్పచెప్తామని ప్రస్తుతానికి అంటున్నారు. ఇది మొదటి నుంచి మేము అడిగినాం, ఇవ్వలేరు. ఏమున్నా ఒక గోశాల రిజిస్ట్రేషన్ గోశాల ఉన్నవారికే ఇస్తున్నాం, ఆయనకు తప్ప వేరే వారికి ఏమని ఈ సమాధానం చెప్పారు. ఇప్పుడు అడిగితే మాత్రం ఇస్తామని అంటున్నారు. ఓకే, అంటే మీకు దీనికి సంబంధించి అయితే సమాచారం ఉందా? అంటే మీరు RTA నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నారు? గత 4 years నుంచి వీటి గురించి చాలా పోరాడుతున్నాను. నేను ప్రతి గోశాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గోశాలలు ఉన్నాయని చెప్పేసి కూడా RTA పెట్టడం జరిగింది. అందులో ఇప్పటికి కూడా ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇవన్నీ చూసి వేములవాడ గోశాల నుంచి ఏవేవైతే వేములవాడ గోశాల నుంచి వివిధ గోశాల పేర్ల మీద పోయినాయో వాటిని అన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఏ గోశాల పేరు మీద వెళ్ళినా అప్పుడు అందరి మీద కేసు ఫైల్ చేపిస్తామని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఫైనల్గా చెప్పండి, వీటికి సంబంధించి అయితే కబేలాలకు తరలిస్తున్నారైతే మీ దగ్గర సమాచారం ఉందా? దానికి సంబంధించి ఏమైనా విషయం ఉందా? కబేలాలకు తరలిస్తున్న విషయం అంటే వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి మనుషులు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు నిన్న జరిగినట్టు విషయం ఏంటంటే అక్కడ గోశాల అనేది లేదు. గోశాల తప్పుడు గోశాల పెట్టేసి వాళ్ళు సమర్పించి ఇక్కడ ఉన్నటువంటి కోల్యాగాలను పట్టుకపోయారు. ఏడికి పట్టుకపోతారు వాళ్ళు? తీసుకపోతే ఆడికే కదా, వేరే కాడికైతే తీసుకపోరు కదా. ఓకే, ప్రస్తుతం అయితే వేములవాడకి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తుంటారు, కోడలను అయితే తీసుకొస్తుంటారు. వీటికి సంబంధించి అయితే వీటిని అయితే ప్రైవేట్ గోశాల పేరు మీద అయితే ఇక్కడికైతే ఎండోమెంట్ ఆధ్వర్యంలో అయితే లెటర్లు అయితే తీసుకురావడం జరుగుతుంది. వీటిని అయితే కబేలాలకు తరలిస్తున్నారని చెప్పేసి అయితే మాకైతే అనుమానం ఉందని చెప్పి ఇటు విశ్వ హిందూ పరిషత్తో పాటు బీజేపీ వర్గాలు అయితే ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికైతే నిన్నైతే స్టేషన్ గన్పూర్లో అయితే కేసు అయితే నమోదైంది. మా విశ్వ హిందూ పరిషత్ సంబంధించి అయితే కొంతమంది అయితే వీటిని అయితే పట్టుకోవడం జరిగింది. అక్కడైతే ఎటువంటి గోశాలలు అయితే లేవు. మహేష్ అగర్వాల్ అనే వ్యక్తి అయితే వీటికి ఎన్కౌంటర్ అయితే నడిపిస్తున్నారని చెప్పేసి అయితే ఇటు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయితే వీరైతే ప్రధానంగా అయితే పేరైతే ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే హిందువుల మనోభావాలు అయితే దెబ్బతీస్తున్నారు. అంతేకాకుండా వేములవాడకైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తుంటారు. కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడెను కట్టేస్తే కొడుకు పుడతాడన్న నానుడైతే ముందు నుంచి ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తుంటారని చెప్పేసి వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే ఇక్కడ అధికారులు కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు అయితే వీళ్ళైతే ప్రవర్తిస్తున్నారు. మేము ముందు నుంచి అయితే వీటి గురించి అయితే ఫైట్ చేస్తున్నాము. ఏదైనప్పటికైతే హిందువుల మనోభావాలు కాపాడడంతో పాటు గోశాలకు సంబంధించి అయితే వాటిని అయితే సేఫ్ ప్రదేశానికి తరలించారు అని అయితే వీరైతే వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. జై శ్రీరామ్. నిన్న స్టేషన్ గన్పూర్ శివాజీ చౌక్లో వేములవాడ నుంచి వెళ్ళి అక్రమంగా తరలిస్తున్నటువంటి కోడలను మనం పట్టుకోవడం జరిగింది. ఇవి వేములవాడ క్షేత్రం నుంచి తొరూర్ పక్కన ఉన్నటువంటి జీకే తండా అనే గ్రామంలో సోమేశ్వర గో సంరక్షణ అనేటువంటి గోశాలకు తరలిస్తున్నటువంటి తెలపడం జరిగింది. అనంతరం వారితోటే మేము ప్రయాణం చేసి అక్కడ గోశాల లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత స్థానిక తరుగుప్పుల మన తొరూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. అనంతరం వారు ఇక్కడ మేము కేసు ఫైల్ చేయము, గన్పూర్కే పంపించండి, గన్పూర్లో కేసు ఫైల్ చేసుకోండి అంటే మళ్ళీ రాత్రి 1 గంటలకు స్టేషన్ గన్పూర్ తీసుకొచ్చి ప్రస్తుతానికైతే వాటిని కోడలు మన సంరక్షణలో పెట్టినాము. అనంతరం వెహికల్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉన్నది. కావున హిందూ బంధువులారా, దేవస్థానానికి మీరు ఏదైతే కానుకగా బహుకరిస్తున్నారో కోడలు కావచ్చు, ఆవులు కావచ్చు, వాటి సంరక్షణ ఏ విధంగా ఉన్నదనేది కూడా దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి దేవస్థానం ఈవోను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలి.
ఈ అక్రమ రవాణాదారులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. గో అక్రమ రవాణాల పైన తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.